నాకేమనిపిస్తుందంటే ఈవినింగ్ వచ్చినప్పుడు 4 o'clock 5 o'clock వచ్చి చూద్దామని వచ్చినాం అంతే. చూద్దామని వచ్చిన వాళ్ళం 8:30 దాకా ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది. ఇంకా 11 o'clock 12 o'clock వరకు జరిగినా కానీ మేము వినడానికి అప్పుడే సిద్ధంగా ఉన్నాం. అది అప్పుడు అయిపోయింది. ఇప్పుడు కూడా వచ్చినాం. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే సార్ చెప్పే మాటలు నాకు అంతగా మోటివేట్ చేస్తున్నాయి. ఆ మోటివేషన్ ఎలా ఉండాలంటే భవిష్యత్తులో మనకి భానుచంద్ర సార్ గారు మిర్యాల కూడా వచ్చి మనకి ఇలా ఈ విధంగా మోటివేట్ చేయడం వల్ల మనం భవిష్యత్తులో ఇలా ఎదగలుగుతున్నామంటే మనం ఆలోచించాల్సిన పని చాలా ఉంది. ఖచ్చితంగా నేను అనుకున్నాను ఫోటోగ్రఫీ తప్ప నాకు ఏది లేదనుకున్నాను. 10th క్లాస్ 50%, ఇంటర్లో 40% వచ్చి ఫోటోగ్రఫీ తప్ప నాకు ఏది రాదనుకున్నా. భానుచంద్ర సార్ గారు రావడం వల్ల నేను నాకంటూ ఖచ్చితంగా చెప్పారు సార్, రఘుబాబు గారు సార్ గారి గురించి కానీ రజ సార్ గారి గురించి చెప్పారు. వాళ్ళు కూడా ఇట్లాంటి పర్సంటేజ్తోనే ఇప్పుడు ఆ లెవెల్లో ఉన్నారు. నాకు కూడా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఖచ్చితంగా నేను కూడా భవిష్యత్తులో ఏదో విధంగా పెద్ద కంపెనీ ఏదైనా అదేవిధంగా భవిష్యత్తులో కాదు భారతదేశానికి ఏదో విధంగా కృషి చేయాలి. ఇలాంటి అవేర్ ఫౌండేషన్స్ ఖచ్చితంగా నేను కూడా భవిష్యత్తులో ఇలాంటి ఒక ఫౌండేషన్ తయారు చేసి ఖచ్చితంగా పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అనాథ పిల్లలకి ప్రతి ఒక్కరికి కానీ నా వంతు సహాయంగా నేను ఏదో ఒకటి చేస్తాను. భవిష్యత్తులో ఖచ్చితంగా గోపాలకృష్ణ అంటే ఒకరు గుర్తుపట్ట ఖచ్చితంగా గోపాలకృష్ణ ఎవరంటే గోపాలకృష్ణ అంటే చెప్పాలి. అలా తయారు ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ ప్రోగ్రామ్ వల్ల ఖచ్చితంగా నేను చాలా కాంగ్రెస్ లో నాకు చాలా పెరిగాయి. ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు గుర్తుంటుంది నాకు. ఈ రోజు ఖచ్చితంగా నా లైఫ్ మొత్తంలో ఈ రోజు నాకు ఖచ్చితంగా గుర్తుండే రోజు.